హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వి సిస్టర్స్. ఈరోజు నేను మీతో డిస్కషన్ చేయబోయే టాపిక్ అనడం కంటే కూడా ఇది ఒకరు పర్సనల్గా నాకు మెయిల్ చేశారు. అక్క, ఖచ్చితంగా ఈ టాపిక్ మీద మీరు మీ సొల్యూషన్ ఏంటో చెప్పండి అని. ఏంటంటే ఒక బ్రదర్ లవ్ ఫెయిల్యూర్ అంట. సో నాకు డిప్రెషన్ కంప్లీట్గా అక్క, నేను 6 months నుంచి డిప్రెషన్లోనే ఉన్నా. నాకు చనిపోవడం తప్ప ఇంకా వేరే సొల్యూషన్ ఏం కనిపించట్లేదు అని చెప్పిండు. నాకు అసలు డిప్రెషన్ నుంచి బయటకు రావాలంటే నేను ఏం చేయాలి అని అడిగిండు. సో నేను ఆల్రెడీ చెప్పిన, తనతో మాట్లాడినా. కానీ ఇట్లా చాలామంది ఉన్నారు. ఎందుకు అని అంటే రోజు మనం న్యూస్ పేపర్లలో లేకపోతే సోషల్ మీడియాలో ఎక్కడో ఒక చోట ప్రతిసారి ఇది పేపర్లో ఏదో ఒక కార్నర్లో ఖచ్చితంగా ఉంటుంది. ప్రేమ విఫలం అవ్వడంతో వ్యక్తి ఆత్మహత్య, ప్రేమికులు ఆత్మహత్య యత్నమని. సో నిజంగా ప్రేమలో ఫెయిల్ అయితే చనిపోవడమే అల్టిమేట్గా ఉండే సొల్యూషన్ అనుకునే వాళ్ళందరికీ ప్లీజ్ ఒక్కసారి నేను చెప్పే వర్షన్ కూడా ఆలోచించండి. నిజంగా ఇది ఎవరొక్కరికి ఉపయోగపడినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. ఎందుకు అనంటే చావే ప్రతిదానికి సొల్యూషన్ అనుకుంటే మనం రోజుకు ఒక 10 సార్లు చావాలి. నిజంగా అట్లాంటి సమస్యలు వస్తాయి మనకు లైఫ్లో. ప్రతి సమస్యను చూసి పారిపోతా చచ్చిపోతా అంటే ప్రతి సమస్యకి సొల్యూషన్ అనేది ఉంటుంది. కానీ కొన్ని టైంతో వస్తాయి, కొన్ని పరిస్థితులను బట్టి మారుతాయి. కానీ వచ్చిన ప్రతి సమస్యకు నేను చచ్చిపోతా, నేను ఉండా అనుకుంటే కరెక్ట్ కాదు కదా. సో ఒక్కసారి నేను చెప్పేది ఆలోచించండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా నేనేం చెప్పాలనుకునేది మీకు క్లియర్గా కన్వే అవుతుంది. సో ఇట్లా మనం ప్రేమలో విఫలమైతే, లవ్ ఫెయిల్యూర్ అయితే చచ్చిపోవాలి అనుకునే వాళ్ళందరూ ప్లీజ్ దయచేసి ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు నాకు మెయిల్ చేసిన బ్రదర్ బీటెక్ అయిపోయిందంట. సో బీటెక్లో ఫస్ట్ ఇయర్లో తను పరిచయం అయింది. 4 years లవ్. అక్క, మేము 4 years కలిసి జర్నీ చేసినాం. తర్వాత తను వేరే వాళ్ళ పేరెంట్స్ చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. నేను తనను మర్చిపోలేకపోతున్నా, తను మాత్రం తన భర్తతో హ్యాపీగా ఉంది అని తను మెయిల్ చేసింది. సో నేనేం చెప్తా అంటే, ఇప్పుడు ఒక అమ్మాయి నిన్ను వదిలేసిపోయింది అంటే ఒకటి, అక్కడ వాళ్ళ పేరెంట్స్ కోసమైనా ఆలోచించి ఉండాలి. రెండో రీజన్, బెటర్ లైఫ్ దొరికింది అని నువ్వు అనుకునే రీజన్ అయినా అయి ఉండొచ్చు. కానీ పరిస్థితులు ఎట్లుంటే అట్లా మారింది అని నేనంట. అంటే ఇప్పుడు 4 years, కేవలం 4 years లవ్వే మర్చిపోలేకపోతున్నా, నేను చచ్చిపోవాలి, నేను డిప్రెషన్లోకి పోయినా నాతో అయితలేదు, ఈ జీవితం మీద విరక్తి వచ్చింది అని నువ్వు ఫీల్ అయినప్పుడు 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు నిన్ను పెంచిన నీ తల్లిదండ్రుల గురించి ఎవరు ఆలోచిస్తారు మరి? ఇప్పుడు నువ్వు నిన్ను కని పెంచి, నిన్ను సాది, నిన్ను పెద్ద చేసి నువ్వేదో చేస్తావనే కదా వాళ్ళు నిన్ను ఎంత కష్టపడైనా నిన్ను చదివించారు, బీటెక్ కంప్లీట్ చేయించారు. నువ్వేదో జాబ్ చేస్తావు, నువ్వేదో బెటర్ లైఫ్లో ఉంటే వాళ్ళు చూసి సంబరపడాలనుకున్న వాళ్ళు రేపు నువ్వు ఉండా అంటే కేవలం 4 సంవత్సరాల ప్రేమను మాత్రమే ఆలోచించి నేను బ్రతకద్దు అనుకుంటే 25 సంవత్సరాల నుంచి నీ మీదనే పెట్టుకున్న ఆశలు, నువ్వే సర్వస్వం అనుకున్న వాళ్ళందరి పరిస్థితి ఏంటి మరి? సో ఇక్కడ నేను క్లియర్గా ఒక విషయం చెప్పదలుచుకున్నా. ప్రతి సమస్యకి పరిష్కారం అనేది ఉంటుంది. అది కొన్నిసార్లు లేట్ అవుతుంది, కొన్నిసార్లు త్వరగానే దొరుకుతుంది. కానీ సమస్య ఉన్న ప్రతి చోట పరిష్కారం అనేది ఉంటుంది. సో ఇక్కడ నేనేమంటున్నా అంటే, నీ తల్లిదండ్రుల గురించి ఎవరు ఆలోచిస్తారు? ఇంకా ఆ బ్రదర్ ఏం చెప్పిండంటే, మా నాన్నకి కిడ్నీ ఫెయిల్ అయిందాక డయాలిసిస్ చేపిస్తున్నారు అని చెప్పిండు. అప్పుడు నాకు నిజంగా వాడిని ఏమనాలో కూడా అర్థం కాలే. అరే, నాన్న డయాలసిస్ చేయించుకుంటుండు, అమ్మ కూలి పనికి పోతుంది, నిన్ను కష్టపడి చదివించారు. ఒక్క అమ్మాయి కోసం వాళ్ళిద్దరిని నడి రోడ్డు మీద పడేసిపోతే రేపు వాళ్ళ జీవితాలు, వాళ్ళని ఎవరు చూడాలి? నువ్వేదో చేస్తావు, నువ్వేదో పొడి చేస్తావు అనే కదా నిన్ను సాధింది, నిన్ను పెంచింది, నిన్ను చదివించింది. అట్లాంటిది నువ్వు పోయి నువ్వెవరి కోసమో చచ్చిపోతా, నేను ఆమె లేకపోతే నేను బ్రతక, లేకపోతే ఆ అబ్బాయి లేకపోతే నేను బ్రతక. అరే ఇయ్యల్లా రేపు ఎట్లున్నది అని అంటే, బ్రతుకు ఆ పాట ఉంటుంది కదా, రాసి ఉంటే రాతల సీత, లేకుంటే గీతలో రాధ, అంతే అనుకోవాలి.
సో నువ్వు నీ పేరెంట్స్ కోసం ఒక్క క్షణం కూడా ఆలోచించలేకుండా నేను చచ్చిపోతా అనే డెసిషన్ తీసుకోగలిగినప్పుడే నువ్వు చచ్చిపోయినట్టు లెక్క. ఇప్పుడు స్టార్ట్ చేయి నీ జీవితంలో. నువ్వు ఎట్లుండాలి, నీ పేరెంట్స్ని ఎట్లా చూసుకోవాలి, రేపు నీ లైఫ్లోకి ఒక కొత్త పార్ట్నర్ వచ్చినప్పుడు వాళ్ళని ఎంత హ్యాపీగా ఉంచాలి అనేది ప్రిపేర్గా. అంతేగాని నేను చచ్చిపోతా అన్నది కరెక్ట్ కాదు కదా. ఎవరైనా, ఆడపిల్లలైనా అబ్బాయిలైనా ఎవరైనా ప్రేమలో ఫెయిల్యూర్ అయితే, ఎడిక్షన్ అయిన పర్సన్ని మర్చిపోలేకపోతే ఏమో ఇంతకంటే బెటర్ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారు కావచ్చు, అందుకే వీళ్ళని కోల్పోయినారు కావచ్చు అని లైఫ్ని రీస్టార్ట్ చేయండి. కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేయండి. మీరు మీ లైఫ్లో ఎలానైతే మీరు కావాలనుకున్న పర్సన్ని ఎంత కంఫర్ట్గా చూసుకోవాలనుకుంటున్నారో సేమ్ అంతే కంఫర్ట్ని మీరు వచ్చే వాళ్ళ కోసం మీరు చూపించారనుకోండి, నిజంగా లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఎవరో ఒకరి కోసం, ఎవరో తెలియని పర్సన్స్ కోసం మనం కనిపించిన తల్లిదండ్రులను మర్చిపోయి క్షణికావేశంలో ఇట్లాంటి డెసిషన్స్ తీసుకుని అనేది కరెక్ట్ కాదు. నిజంగా ఆ ఆలోచన వచ్చింది అంటేనే నువ్వు కంప్లీట్గా ఏం చేయలేని, ఏం ఆలోచించలేని స్టేజ్లో ఉంటేనే ఆ ఐడియా అనేది మనకు వస్తుంది. సో నేనేం మోటివేషనల్ స్పీకర్ని కాదు, నేనేం చెప్తే మీరు అందరు మారాలని కాదు. కానీ ఈ వీడియో ఎవరైనా, ఏ ఒక్కరైనా చూసి ఒకవేళ ఇన్స్పైర్ అయితే చాలు అని ఈ వీడియో చేస్తున్నా. ఎందుకంటే ఇది చాలా 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 సివియర్గా జరుగుతున్న సమస్య. సో ఆడపిల్లలైనా అబ్బాయిలైనా ఖచ్చితంగా ఒక్కరు మిస్ అయినరు అంటే వాళ్ళ కోసం అక్కడే ఆగిపోకండి. ఇంకా లైఫ్ చాలా ఉంటుంది, చాలా ఉంటుంది. సో దానికోసం ముందడుగేయండి, ముందుకు రండి, కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయండి. ముఖ్యంగా మీ తల్లిదండ్రులు మీ మీద డిపెండ్ అయిన వాళ్ళను ఒక్కసారి వాళ్ళ గురించి కూడా ఆలోచించండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా ఏదైనా ఈ టాపిక్ గురించి మాట్లాడండి అని అనుకునే వాళ్ళు ప్లీజ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, లేదా పర్సనల్గా ఇలా మెయిల్ చేసినా నేను ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.